కనువిప్పు కలిగించావు. ఈ దోపిడిని ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి, ఒకవేళ మాకంటే మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు విశ్వాసం ఉంటే, నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే, నిజంగా మీకు బాధిస్తుంటే దీని నుంచి విత్డ్రా చేసుకోండి. దీని నుంచి విత్డ్రా చేసుకోండి. ఉన్నాయి కదా, మీరే చెప్పారు కదా, అందరు సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పని కొనుక్కోండి. లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి. ఎవరు వద్దన్నాడు? ఏ పక్కన ఆక్షన్లో పెడితే మన 70-80 కోట్ల రూపాయలు కొన్నారు కదా, ఇది పెట్టండి. 100 కోట్లు అవుతే, ఒక ఎకరం 100 కోట్లు అయితే 5,000 కోట్లు ఇచ్చి కొనుక్కోండి. మాకు అభ్యంతరం లే. ఆ ధనం వచ్చి ప్రభుత్వ పరిపాలన పనికొస్తుంది. అంతేగాని పరిపాలన ఇస్తే దోపిడీ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి పరిపాలన. ఇదే దోపిడీ. ఇదే కీర్తన సంస్థ చేస్తున్న కార్యక్రమం, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం. అందుకే దీన్ని పూర్తిగా ఖండిస్తూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధానం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బాధ్యత వ్యక్తిగా మీ అందరం ఇక్కడికి వచ్చాం. రేపు దీని సంగతి రేపు చేస్తాం. దాని తర్వాత ఇంకా వాళ్ళు కనిపించకపోతే ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకున్నాం. ఆయన తాలూకా ఆలోచనలు కూడా తీసుకుంటున్నాం. ఆయన దగ్గర సమావేశం పెట్టి దీని మీద కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి దీని మీద కార్యక్రమం రూపొందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే. రేపు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ రేపు కౌన్సిల్లో మన కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడం ఎజెండా నుంచి తొలగించాలని కూడా ఇప్పటికే నిన్న కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, జీవీఎంసీ ఎదురున్న గాంధీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు, మేధావులు అందరూ ఆధ్వర్యంలో కూడా విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుని విశాఖపట్నాన్ని సంరక్షించుకోవాలి, ఇక్కడ భూమిని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన అందరితో కలిసి రేపు పెద్ద ఎత్తున దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఆ దీక్ష కూడా ఈ నగరంలోని మీడియా మిత్రుల ద్వారా నగరంలో ఉన్న ప్రజా సంఘాల పెద్దల్ని, ఈ నగర అభివృద్ధిని కాంక్షించే వారిని, ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రేమించే మేధావులందరినీ కూడా కార్యక్రమంలో కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. MP Bharat, land grabber నడుస్తేలే 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 చేయాలి మైక్ అరే మైక్ శివనా ఆ ప్లాన్ చెప్పిందా బాబా వచ్చారు కదా చెప్పలాడుతారు పెద్ద